వెల్కమ్ టు R5 టీవీ న్యూస్. తిరుపతి జిల్లా సూళ్లూరుపేటలో ప్రతి ఏటా నిర్వహించే ఫ్లెమింగో ఫెస్టివల్ కు ఆహ్వానం పలుకుతూ కళాశాల విద్యార్థులు గురువారం భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో సూళ్లూరుపేట ఎమ్మెల్యే నిలవల విజయశ్రీతో పాటు జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు. పక్షులు జీవ వైవిధ్యాన్ని ప్రజలకు తెలియజేయడమే ఫ్లెమింగో ఫెస్టివల్ ప్రధాన ఉద్దేశమని ఎమ్మెల్యే తెలిపారు. జనవరి 10, 11 తేదీల్లో జరిగే ఈ పండుగ సందర్భంగా పులికాట్ పరిసర ప్రాంతాల్లో పర్యాటకుల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు చెప్పారు. ర్యాలీలో ఏఎంసీ చైర్మన్ ఆకుతోట రమేష్, అధికారులు, పోలీస్ సిబ్బంది, కళాశాల విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కుమార్ గారిని హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. గౌరవనీయులు పెద్దలకు ఈ కార్యక్రమానికి వచ్చేసి ఫ్లెమింగో ఫెస్టివల్ 7 వేదికల మాధ్యమంగా జరుగుతుంది. అందులో ప్రధాన వేదిక డాక్టర్ నిలవల పండుగలో ఉత్సాహం ఇచ్చేలా మరి జిల్లా వ్యాప్తంగా ఈ రోజు సూళ్లూరుపేట నుంచి ఘనంగా ముఖ్యమంత్రి భూమి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వారి పరామర్శించి ప్రకృతి పరిరక్షణకు ఫార్మింగ్ మనకు ఒక కన్ను లాంటిది కార్యక్రమాలు ప్రత్యేకంగా పరిగణిస్తున్నటువంటి గౌరవ సిఐ గారిని ఇక్కడ తీసుకురండి. వస్తుంది సంక్రాంతి. రంగురంగుల పక్షులు ఎనిమిదో పక్షుల బంధం, గులాబీ రెక్కల అందం. నమస్కారం. ఈరోజు సూళ్లూరుపేట నియోజకవర్గానికి ఒక పండగ వాతావరణం మొదలైంది. ఎందుకంటే మనందరం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఫ్లెమింగో ఫెస్టివల్ స్టార్ట్ అవుతుంది. 10వ తారీఖు, 11వ తారీఖు 2 రోజులు మనకు ఫ్లెమింగో ఫెస్టివల్ మన సూళ్లూరుపేట నియోజకవర్గంలో గతంలో ఏ వెన్యూలో అయితే జరిగిందో అక్కడే స్కూల్ గ్రౌండ్ లోనే మనకి ఈసారి కూడా ఫ్లెమింగో ఫెస్టివల్ జరగబోతుంది. ముఖ్యంగా సూళ్లూరుపేట నియోజకవర్గ ప్రజలు గతంలో ఆగిపోయిన ఫ్లెమింగో ఫెస్టివల్ ని చేయమని నన్ను చాలా మంది కూడా లాస్ట్ ఇయర్ రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఆ రిక్వెస్ట్ మేరకు మనము కలెక్టర్ గారిని, అలాగే మన ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని కలిసి ప్రపోజల్స్ ఇవ్వడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు పాజిటివ్ గా రియాక్ట్ అయ్యి ఖచ్చితంగా ఫ్లెమింగో ఫెస్టివల్ అద్భుతంగా చేద్దామని గత సంవత్సరం మనకు పర్మిషన్ ఇచ్చి 3 రోజుల పాటు మనం ఫ్లెమింగో ఫెస్టివల్ సూళ్లూరుపేట నియోజకవర్గంలో చాలా బాగా ఎటువంటి యాత్రికులకు కానీ లేకపోతే అక్కడికి వచ్చిన వాళ్ళకు కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా పోలీసు వారు కానీ లేదా అఫీషియల్స్ అందరు కూడా ఎవరినైతే మన కలెక్టర్ గారు ఆధ్వర్యంలో ఒక కమిటీ వేశారో వాళ్ళందరూ కూడా మంచిగా పనిచేసి లాస్ట్ టైం ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా ఫ్లెమింగో ఫెస్టివల్ 3 రోజులు సాగింది. ఈ సంవత్సరం 2 రోజుల పాటు మనకు 10వ తరగతి అలాగే 10th మరియు 11th మనం ఈ ఫ్లెమింగో ఫెస్టివల్ ని జరుపుకోబోతున్నాం. ఈ 2 రోజులు కూడా పూర్తిగా 2 రోజులు పొద్దున సాయంత్రం 2 కూడా మనకు ఫ్లెమింగో ఫెస్టివల్ ఉత్సవాలు జరుగుతాయి. దీంట్లో మనకు కల్చరల్ యాక్టివిటీస్ కానీ అలాగే గతంలో జరిగినవన్నీ అంటే తిరుపతి డిస్ట్రిక్ట్ నుంచి కానీ లేదా అటు చెన్నై నుంచి కానీ ఇటు మనకు నెల్లూరు నుంచి కానీ తిరుపతి నుంచి వచ్చే వాళ్ళ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా నేలపట్టును విజిట్ చేయడానికి ఇక్కడున్న ఫ్లెమింగోస్ అనే పెలికాన్ పక్షుల్ని చూడడానికి చాలా మంది కూడా వస్తూ ఉంటారు. పిల్లలకి ఇది ఒక మంచి అవకాశం.
కల్చరల్ అంటే అందరూ ఎంజాయ్ చేసేదే కాకుండా పక్షుల గురించి తెలుసుకోవడం, వాళ్ళు అవి ఎక్కడి నుంచి వచ్చాయి, వాటి ఆరిజిన్ ఏంటి, లేకపోతే ఇక్కడికి వచ్చి అవి ఎలా సర్వైవ్ అవుతాయి. ఎందుకంటే ఈ పెలికాన్ పక్షులు కొంచెం డిఫరెంట్ గా ఉంటాయి. అన్ని పక్షుల కంటే కూడా కొంతవరకు ఆ లెగ్స్ కానీ అలాగే బీక్ కానీ అన్ని కూడా కొంచెం డిఫరెంట్ గా ఉంటాయి. ఆ పక్షుల గురించి తెలుసుకోవడం కూడా అంటే ఒక బయాలజీ స్టూడెంట్ గా, ఒక డాక్టర్ గా ఇవన్నీ గతంలో మేము సైన్స్ చదువుకునేటప్పుడు ఇవన్నీ లేవు. అంటే మేము పుస్తకాల్లో చూడటమే కానీ విజువలైజ్ చేసుకొని చదవడమే కానీ ఇట్లా ప్రాక్టికల్ గా చూస్తూ ఒక పక్షుల గురించి తెలుసుకోవడం అన్నది పిల్లలకి సైన్స్ పరంగా కూడా చాలా ఉపయోగపడుతుంది. అలాగే మనకి ఇక్కడ షార్ ఉండడం వల్ల వాళ్ళు కూడా రాకెట్ ఎగ్జిబిషన్స్ కూడా మనకు స్టాల్స్ రూపంలో ఈ ఫ్లెమింగో ఫెస్టివల్ ఎగ్జిబిట్ చేయడం జరుగుతుంది. వాటి గురించి తెలుసుకోవడం ఇది మనకు పిల్లలకి ముఖ్యంగా ఈ సైంటిఫిక్ గురించి తెలుసుకోవడం, అలాగే ఈ ఫ్లెమింగోస్ గురించి వీటన్నిటి గురించి మనం తెలుసుకోవడం కూడా చాలా ఉపయోగం. అలాగే నియోజకవర్గ ప్రజలకి మనకు ఎక్కడో సైబీరియా నుంచి ఇక్కడికి వచ్చి వలస పక్షుల్లాగా ఇక్కడికి వచ్చి ఇక్కడే ఒక అక్టోబర్ నుంచి లేకపోతే డిసెంబర్ నుంచి మార్చ్ వరకు ఇక్కడే పక్షులు సర్వైవ్ అవుతూ ఉంటాయి. సో వాటిని చూడడానికి మనం ఒక పండుగలాగా ఇక్కడికి ఆల్మోస్ట్ 1,90,000 వరకు బర్డ్స్ ఇక్కడ ఉంటాయని డిఎఫ్ఓ గారు చెప్తున్నారు. అలాగే అక్కడ ఎక్కడో నుంచి మైగ్రేట్ అయిన పక్షులు ఒక 50 వరకు స్పీషీస్ ఉంటాయని చెప్తున్నారు. సో అన్ని రకాల పక్షులు, డిఫరెంట్ పక్షుల్ని మనం చూడడం ఇదంతా కూడా మన నియోజకవర్గానికి ఒక మంచి వరమని ఫీల్ అవుతున్నాను. ఇటు షార్ ఉండడం వల్ల, లేకపోతే శ్రీ సిటీ ఒక బిజినెస్ ఇండస్ట్రియల్ హబ్, దాని గురించి కూడా మనకి ఇక్కడ ఎగ్జిబిషన్స్ ఏర్పాటు చేస్తారు. సో శ్రీ సిటీలో ఉన్న కంపెనీస్ గురించి తెలుసుకోవడం కానీ, లేదా రాకెట్ గురించి తెలుసుకోవడం కానీ, లేదా ఈ ఫ్లెమింగోస్ పక్షుల గురించి కూడా మనకి ఇక్కడ లాస్ట్ టైం చాలా మంచిగా బర్డ్స్ ని కానీ ఎగ్జిబిట్ చేసి డిఎఫ్ఓ గారు వీళ్ళందరి ఆధ్వర్యంలో, అలాగే మనకు సెల్వం గారు ఇక్కడికి వచ్చిన్నారు, అలాగే సబ్ కలెక్టర్ గారు వచ్చిన్నారు. వీళ్ళందరూ లాస్ట్ టైం వీళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేసి చాలా బాగా ఫ్లెమింగో ఫెస్టివల్ ని అరేంజ్మెంట్స్ కానీ, లేకపోతే ఎగ్జిబిషన్స్ కానీ, స్టాల్స్ కానీ అంతా కూడా చాలా బాగా పెట్టారు. ఈసారి ఇంకా అద్భుతంగా ఈ రోజు పిల్లలతో ఒక ర్యాలీని కండక్ట్ చేసి, అంటే పిల్లల ద్వారా అందరికీ కూడా అవేర్నెస్ క్రియేట్ చేసి ఈ ర్యాలీని ఏర్పాటు చేయడం జరిగింది, అందరికీ కూడా తెలియడానికి. అలాగే పిల్లల్లో కూడా చాలా ఉత్సాహం మనం చూస్తున్నాం. ఈ ఫ్లెమింగో ఫెస్టివల్ ని 2 days ఇంకా అద్భుతంగా చేయడానికి సూలూరుపేట నియోజకవర్గ ప్రజలందరూ మీ పిల్లల్ని కానీ, అలాగే మీ చుట్టుపక్కల బంధువుల్ని, రిలేటివ్స్ ని అందరినీ పిలిచి ఈ ఫ్లెమింగో ఫెస్టివల్ ని అద్భుతంగా మీరు అందరూ కూడా సహకరించాలని, అందరూ కూడా విజిట్ చేసి, ఎందుకంటే ఈసారి మనకు ఉప్పలమడుగు వాటర్ ఫాల్స్ పెట్టారు, ఇరకం దీవులు అక్కడికి బోటింగ్ ఉంటది, అలాగే బీవీపాలెంలో బోటింగ్ ఉంటది. ఇవన్నీ కూడా మనకు పెట్టడం వల్ల మనకి ఈసారి ఫ్లెమింగో ఫెస్టివల్ ఇంకా చాలా అద్భుతంగా చేస్తారు. సో అందరు కూడా విజిట్ చేసి అన్ని చూసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.